రామ 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 వియాలో రామనే శ్రీరామ వియాలో రామ రామ నంది వియాలో రాగమెత్తరాదు వియాలో జనులార జనన మరణముల్ తొలగంద్రోయజాలు లక్షణయుతమై. ఈ పాటలన్నీ ఎక్కడ నేర్చుకున్నారమ్మా మీరు? ఒక పక్కన పనిచేస్తూ ఉంటారు జిహెచ్ఎంసీలో, ఇవన్నీ నేర్చుకోవడానికి అసలు మీకు టైం ఎక్కడ కుదిరింది? మైండ్ టైం ఎక్కడిది మేడం, భజన రోజు. చూడుము నాదా ఈ సొగసగు బంగారు లేడి కావలె నాదా. మీతో పాటు అక్కడ వర్క్ చేసే మీ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా, మీ స్నేహితులందరూ, వాళ్ళందరూ అడుగుతారా మిమ్మల్ని? చాలా అడుగుతారమ్మా, నువ్వు ఎందుకు ఈ రోడ్డు ఉడుస్తున్నావు? చిన్న వయసులోనే భర్తను కోల్పోయారు, ఎప్పుడు కష్టం అనిపించలేదా? ఇద్దరు పిల్లల్ని పెంచి. నా భర్త చచ్చిపోతే మా అత్త చనిపోతే నేను ఏడవలేదు. జీవితంలో ఇంత హుషారుగా ఇంత చలాకీగా పాటలు పాడుతూ గడిపే మీకు ఏవైనా బాధలు ఉన్నాయా? నేను ఆయన భయానికి వెళ్ళిపోతానని నా కొంగు నా కురిపెట్టిరు మేడం. ఇట్లా ఎందుకు మీరంటే అంత కక్ష? రేషన్ కార్డు రేషన్ బియ్యమే లేవు నాకు తెలంగాణ వచ్చిన నుంచి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ శ్వేత. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ మామూలు గెస్ట్ కాదు, చాలా గొప్ప వ్యక్తి. ఒక్క రకంగా చెప్పాలంటే మట్టిలో మాణిక్యం. ఆమెకు చదువు లేదు, కానీ అందరూ ఆమె వైపు గొప్పగా చూస్తున్నారు. ఆమె మాటలకా ఆమె పాటలకా. జిహెచ్ఎంసీలో ఒక వర్కర్గా స్టార్ట్ అయ్యారు, ఇప్పటికీ అదే వృత్తిలో ఉన్నారు. కానీ ఫోక్ సింగర్గా ఎంతోమంది ఇప్పుడు ఆవిడని లైక్ చేస్తున్నారు. ఆవిడే తెలంగాణ ఫోక్ సింగర్ నారాయణమ్మ గారు. నమస్తే అమ్మా. నమస్తే మేడం. మీతో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మీ ఇంటర్వ్యూ చూశాను నేను. ధన్యవాదాలమ్మా. ఎంత బాగా మాట్లాడారో, ఎంత బాగా పాట పాడారో. మా కోసం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక మంచి పాట పాడండి. మంచి పాట పాడాలా మేడం? జనులార జనన మరణముల్ తొలగంద్రోయజాలు లక్షణయుతమై. ఇనువారికి కనువారికి తనులా వెరిగింతు దీని తప్పక వింటే అప్పుడే వారాలెప్పుడు గంటే. కనుక వినబుద్దైతే వినుడి చదివేద మీకై కనుగోన మనసైతే కనుడి పుస్తకమంతా తప్పక వింటే అప్పుడే వారాలెప్పుడు గంటే. జై సద్గురునాథ ప్రభు మహారాజుకు జై. ఈ పాటలన్నీ ఎక్కడ నేర్చుకున్నారమ్మా మీరు? నేను గురువు గారి దగ్గర. గురువు గారి దగ్గర నేర్చుకున్నారా? మా గురువు గారిది కరీంనగర్ జిల్లా, జమ్మికుంట మండలం, శ్రీరాములపల్లె గ్రామం మా గురువు గారిది. నేను ఇప్పుడు తీసుకొని 35 సంవత్సరాలు అయింది. నేను నా భర్త కలిసే ఆయన దగ్గర శిష్యత్వం పొందినాం. ఇక అక్కడి నుంచి మా ఆయన ఒక అది తీసుకున్నాక 10-15 సంవత్సరాలకు పోయిండు. ఓకే. ఆయన పోయిన తర్వాత ఇక నా పిల్లలు చదువుకొని నేను ఇట్లే ఉంటే నేను ఊరికేనే ఉన్నా. ఉట్టిగానే ఇట్లా గురు భజన చేసుకుంటూ ఉంటే మా అమ్మ, బిడ్డ అందరు చేస్తురు పని, నీకే పని లేదమ్మా, ఆయన ఉన్నాకంటే చేసి పెట్టిండు, ఇప్పుడు నువ్వు చేసుకోవాలమ్మా అని మా అమ్మ నాకు డ్యూటీ పెట్టి జిహెచ్ఎంసీలో పెట్టి ఇప్పుడు 22 సంవత్సరాలు ఇక అదే పని చేసుకుంటున్నా. ఇక నా పిల్లలు పెద్దగా అయినరు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళకి పిల్లలు అయినరు, వాళ్ళ సంసారాలు చేస్తుండ్రు. ఎవరి బాధ్యత వాళ్ళది. ఎంతమంది పిల్లలమ్మా? నాకు ఒక్క కొడుకు ఒక్క బిడ్డ. నా బిడ్డకు ఒక్క కొడుకు ఒక్క బిడ్డ, నా కొడుకు ఒక్క కొడుకు ఒక్క బిడ్డ. మొత్తం ఇలాగే ఇంకా ఇలాగనే ఉంది తల్లి, మాది అట్లనే నడుస్తుంది కాలం. మీతో ఎవరుంటారు? కొడుకు మీతో? నేను కొడుకు దూరం ఉంటాడు చాలా, ఆయనకు లారీ డ్రైవరు, ఎక్కడంటే అక్కడ వెళ్తాడు. ఇక వాళ్ళు అక్కడనే ఉంటారు. నేను నా బిడ్డకు వాళ్ళ నాయన ఉన్నప్పుడు ఒక 60 గజాలు ఇల్లు జాగ కొనిచ్చి ఇక అక్కడే మన బుచ్చన్న గారు కూడా ఇంటర్వ్యూ చేసిండు, అక్కడే నా బిడ్డ దగ్గరనే ఉంటా నేను. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఎప్పటి నుంచి పని చేస్తున్నారమ్మా? 22 సంవత్సరాలు మేడం. 22 సంవత్సరాల నుంచి చేస్తున్నామ్మా. 22 సంవత్సరాల నుంచి జిహెచ్ఎంసీలో ఉన్నారు. మరి ఇంత బాగా పాటలు పాడుతున్నారు కదా, ఇవి ఎప్పటి నుంచి నేర్చుకున్నారు? నేను చిన్నప్పటి నుంచి మా నాయన మంచి పంతులు,
పంతులు అంటే మీకు అర్థమైద్దో లేదు. అర్థమైంది. పంతులు అంటే ఒక గురువు అంటే ఆట నేర్పించేవాడు, పంతులు అంటారు ఆయనని. గురువు అంటే శిక్షణ, గురువు గారి శిష్యత్వం చేసుకునేటోళ్ళు గురువు. ఇప్పుడు మా గురువుని నేను గురువు అంటున్నా. మా కన్న తండ్రి కూడా ఆటలు నేర్పించి భజనలు చేసే పంతులు. మంచి రాజకీయ నాయకుడు. ఏ రాజకీయం అంటే కమ్యూనిస్ట్ పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీ. ఆయన కూడా గురుభక్తుడు. మా నాయన ద్వారానే నేను ఈ పాటలు, పద్యాలు, రామాయణము, భారతము ఇవన్నీ నేర్చుకున్నా. మా గురువు గారి దగ్గర నేను ఇక శిష్యత్వం పొందిన తర్వాత శ్లోకాలు, కందార్థాలు, పద్యాలు అవి ఇవి చాలా బాగా నేర్చుకున్నాను. రామాయణం, మహాభారతం లాంటివి కూడా అన్ని నేర్చుకున్నారమ్మా మీరు? నేర్చుకున్నానమ్మా. ఒక పక్కన పనిచేస్తూ ఉంటారు GHMCలో. ఇవన్నీ నేర్చుకోవడానికి అసలు మీకు టైం ఎక్కడ కుదిరింది? మైండ్ టైం ఎక్కడిది మేడం? భజన రోజు భజన, రాకమాచిర్ల, వేపు హనుమద్దాస్ గారి కీర్తనలు, గురు శిష్యులాయ బోధ, మరి ఆ రకంగా పాట పాడనమ్మా. ఒక పాట పాడనమ్మా. చూడుము నాదా ఈ సొగసగు బంగారు లేడి కావలె నాదా, చూడుము నాదా ఈ సొగసగు బంగారు లేడి కావలె నాదా, కడుమోదముతో నయిటకు ఇడువక తెమ్మిక నాదా, వేడుకగా దీన్ని ఇటకు ఇడువక తెమ్మిక నాదా, కడుమోదము తోడదాన్ని కాపాడుకుందునయ్యా, చూడుము నాదా ఈ సొగసగు బంగారు లేడి కావలె నాదా. ఎందుకే సీత ఆ మాయలేడి జాడలు మనకెందుకే వనిత, ఇందువదన రాక్షసులు ఇలను కామరూపులైరి, మందమతులు నిందె చేతురు నా మాట వినుబుజాత, ఎందుకే సీత ఈ మాయలేడి జాడలు మనకెందుకే వనిత. ఇంకా వాడాలమ్మా అంది. ఇంకా 2 చరణాలు ఉంది. పాడమ్మా. అయ్యో మిమ్మల్ని అడుగుతున్నా. మీకు కొంతమందికి బోర్ కొడుతుంది కదా? లేదు, చాలా బాగుంది. బోర్ కొట్టట్లేదు మీరు పాడుతుంటే. సరే అమ్మ. వద్దిటు వలుక భూవల్లభ నా మాట వినుము, వద్దిటు వలుక బుద్ధి తీర్చకిట్లు కాని పోని మాటలాడేదారు, పొద్దు పొద్దున్నెలేసి రద్ది చేయుచుంటిరేమి, వద్దిటు వలుక భూవల్లభ నా మాట వినుము, వద్దిటు వలుక దిగులు ఏలనే ఓ వనితర నీ కోర్కె తీర్తు మమతలేలనే, పొగడంపు కల్పకూరి భగవంతుని కృపగలిగితే బంగారు లేడిని తెచ్చెదా, ఓ దిగులు ఏలనే ఓ వనితర నీ కోరిక తీర్తు మమతలేలనే అని రాముడు సీత అడగడం లేడిని. ఆ లేడిని అడిగినప్పటి నుంచే ఇక రామాయణం ఇక పట్టింది పక్కదారి. అదే ఒక పాటలో చాలా అర్థాన్ని మీరు మాకు వివరించారు. చాలా బాగుంది. మంచి గొంతు మీది. బోర్ కొట్టదు. ఎందుకంటే వయసు అయిపోయినాక ఇక కొంచెం తక్కువైంది కానీ చాలా బాగుండమ్మా. భజనలకి రోజు వెళ్తుంటారమ్మా? ఎప్పుడు అమ్మ, రోజు అంటే రోజు కాదు, పూజకి వెళ్తా. సమయాన్ని బట్టి వాళ్ళకి ఎక్కడెక్కడ ఉంటే నాకు సమయం ఉంటే వెళ్తా. అసలు ఎక్కడమ్మా మీది? ఏ ఊరు మీది? మాది రంగారెడ్డి జిల్లా. రంగారెడ్డి జిల్లా, యాచారం మండలం, మాలు గ్రామం మాది. మాలు ఊరు పేరే మాలు, రంగారెడ్డి జిల్లా. అదే జిల్లాలో మా అమ్మగారు ఊరు వస్తుంది, గొడకొండల అని, నల్గొండ జిల్లా. ఒక్కటే రోడ్డు అడ్డం. అక్కడ ఇక్కడ మా రంగారెడ్డి, మా అమ్మగారిది నల్గొండ. ఊళ్ళోనే మళ్ళా ఒకటే ఊర్లో, ఒకటే అట్లా. అయితే మీకు మామూలుగా పెళ్ళైన తర్వాత మీరు ఇక్కడ హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు మరి? 35 సంవత్సరాలు అయిందమ్మ. పెళ్ళైన తర్వాత దేశాలన్నీ తిరిగినాం, యాత్రలు తిరిగినాం. మామూలు యాత్రలు తిరగలేదు, చాలా. తర్వాత అంటే మీది చిన్న వయసు అప్పుడు. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 13-14 ఏళ్ళు. 13-14 ఏళ్ళు అంటే చాలా చిన్న వయసు. ఆ వయసులో యాత్రలు తిరగాలి ఎవరికైనా కానీ, సరదాగా ఎక్కడికైనా ఊరికే అలా కాలక్షేపానికి తిరిగి రావాలని ఉంటుంది. మీరేంటి యాత్రలు తిరిగి రావడం? మా ఆయన నేను ఇద్దరం యాత్రలు బాగా తిరిగినాం. 18 సంవత్సరాలు అస్సలు విడతెరుపు లేకుండా తిరిగినాం. అదే ఒక రోజు కాదమ్మా, నెల పోతుంటివి. ఒక 40 రోజులు అవుతుండే, 41 రోజు కూడా అవుతుండే. కాశీ, గయా, మయా, త్రయ, అమర్నాథ్, కేదార్నాథ్, బద్రీనాథ్, పండరీపురము, ఎక్కడెక్కడో మేడం. మేము శ్రీలంక కూడా పోయినాం స్టీమర్ల, నీళ్ళల్లో నడిచింది. హరిద్వార్ అది ఏంది రామేశ్వరం పోయినాక అక్కడి నుంచి ఉంటాయి.
మరి ఇప్పటికి ఈ దేవుళ్ళందరినీ మీరు పూజిస్తున్నారా? నేను దేవుళ్ళని పూజించలేనమ్మ ఇప్పుడు. దేవుళ్ళు గురువు కంటే గురువులోనివే. గురువు అనగా గు అనగా గుడ్డిది, రు అనగా వెలుతురు. గురువు రూపములే అన్నీ తయారైనవి. 33 కోట్ల దేవతలు కూడా గురువు రూపమే. అందుకే అన్ని రూపులు నీ రూపే అవని అందు. అమ్మా నీ రూపమెంచ నేనెంత వాడా పన్నాగా శయనా బ్రోవుమా అనంత రూపై ఉన్నావు నన్ను గావుమా అన్నా నీ విశ్వరూపం కన్నులా చూడాలేను ప్రసన్న రూపము గైకొని ఉన్న పరబయలును తెలుపవే పన్నాగా శయనా బ్రోవుమా అనంత రూపై ఉన్నావు నన్ను గావుమా. నీ రూపులు నీ రూపే అవని అందు. నీ రూపం ఎంచ నేనెంత వాడా. అయ్యా నీ రూపం ఎంచుతందుకు అందుగలదు ఎందు లేదని సందేహము వలదు. ఎందెందు వెతికిన సర్వోపగతిండు చక్రి ఎందెందు వెతికిన అందందే కలడని ప్రహ్లాదుడు. మరి పండగలు చేసుకుంటూ ఉంటారా? అన్నీ చేసుకుంటాం. అన్ని పండుగలు అల్లయ్యే కదా. ఇప్పుడు దసరా వస్తుంది, ఈ రోజే మొదటి రోజు నవరాత్రులు, ఎంగిలి పూల బతుకమ్మ. అవును, దీని గురించి ఒక మంచి పాట పాడండి. పాడతామా? పాట బతుకమ్మ గురించే పాడాలనా? ఇంకా ఏదొద్దా తల్లి? అంటే నిన్న రాత్రి విడుదలైంది ఆ పాట. మేము షూట్ చేసి అప్పిరెడ్డి సార్ రవీంద్ర భారతిలా రాత్రిని రిలీజ్ చేసిండు. రాత్రి రిలీజ్ చేసిన పాట పొద్దున కల్లా వచ్చేసింది. అప్పుడే ఆడ రిలీజ్ అవుతుంది, దేశం అంతా పోయింది. యూట్యూబ్ ఛానల్ కదమ్మా. పువ్వుల వనమునా పూసిన బ్రహ్మము నాకు ఇచ్చిన పాట ఇది. కొత్తగా ఇచ్చి నాకు సంగీతంతో పాడరాలే. ఆ సంగీతం పాపం మ్యూజిక్ డైరెక్టర్ బాగా చాలాసేపు బాధపడ్డాడు. ఇక అయినా నాకు దూరంకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఇచ్చిండు. మీరు ఇక్కడనే ఉంటారు కదమ్మ అంటే ఇంట్లో రికార్డు చేసి ఇచ్చిండు. ఇదే వాడండి అమ్మ అన్నాడు. దాన్నే ఫాలో అయినా పాడేసిన. ఏదైనా కానీ చాలా తొందరగా నేర్చుకోగలరు అనుకుంటా కదా. ఏదైనా కానీ. ఏం చదువుకున్నారు? లేదమ్మా, చదువు లేదమ్మా. చదువు లేదు. ఎక్కడిది మేడం చదువు? అప్పుడు చదువుకోకపోతేనే ఇంత జ్ఞానం ఉంది. చదువుకుంటే అసలు చదువుకున్న వాళ్ళకు ధీమా అమ్మ. మేము చదువు వస్తుంది కదా పుస్తకం తీసి ఫలాంది చెప్పొచ్చు అని. కానీ మాకు అట్లా లేదు తల్లి. మాకు గురువు గారు చెప్తేనే చదువు, లేకపోతే చదువు లేదు. పువ్వుల వనమున పూసిన బ్రహ్మము పువ్వుల వనమున పూసిన బ్రహ్మము గౌరీదేవిగా పుడముకి చేరెను గౌరీదేవిగా పుడమికి చేరెను ఎర్రని కుంకుమ తీసుకురారే ఎర్రని కుంకుమ తీసుకురారే తీరు తీరులా పూలను పేర్చరే దీపాధూపము ఆరతీయరే అని ఒకటి నేర్పించిండు. ఇక నాదే ఉంది అందులో సాంగ్. ఇంకా అమ్మ కనకవ్వ కానీ నాగమ్మ ఇంకొక ఊషక్కని వాళ్ళు కనుమది వాడేసారు. ఎన్ని గంటలకు లేగుస్తారమ్మా పొద్దున్నే? నేను 3 గంటలకు లేస్తాను. 3 గంటలకి? 3 గంటలకు లేచి 3 గంటలకు లేచి అప్పుడు స్నానం చేసుకుంటాను. అంటే మీరు డ్యూటీకి ఎన్ని గంటలకు వెళ్తారు? 5:30కి అక్కడ ఉండాలి. 5:30కి అక్కడ ఉండాలి. ఏలుముద్ర 5:30కి పడుతుంది. ఇంకా 6 అయిందంటే వేస్ట్ మనం అడిగి పోయి కూడా. అప్పటి నుంచి లేకుండే మేడం. ఇప్పుడే అది సిస్టమ్ బాగా పెరిగిపోయింది, తెలివి బాగా పెరిగింది. మరి ఇప్పుడు మీతో పాటు అక్కడ వర్క్ చేసే మీ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా, మీ స్నేహితులందరూ, వాళ్ళందరూ అడుగుతారా మిమ్మల్ని? చాలా అడుగుతారమ్మా, నువ్వు ఎందుకు ఈ రోడ్డు ఊడుస్తున్నావు బిడ్డ? ఇప్పుడే అడిగిరు. అమ్మా నీకెందుకు నారాయణమ్మ, నువ్వు రోడ్డు ఊడిసే కర్మ ఏం పట్టింది? భాగవతాలు ఆడినవు, భజనలు చేసినావు, పూజలు చేసినావు, ఎన్నెన్ని పాటలు పాడినవు, నీకు ఏం కర్మ పట్టి చీపురు పట్టుకున్నావు అమ్మ అని అడిగితే, ఇది నా సొంత వృత్తి, మా అమ్మ పెట్టింది నాకు, దీన్ని నమ్ముకున్నా నేనేం ఖరాబ్ కాలేదు. కానీ ఈ పాటలు పాడితే వాళ్ళని పైసలు అడుకున్నట్టే, వాళ్ళని ఎక్కడెక్కడో ఏమో చేస్తే నేను ఎవరిని అడగనమ్మా. నా పని నాకైతే 10,000 రాని 5,000 రాని నా సొంతం. నేను గురువుగారి దగ్గరికి పోతే నాకు ఆడ ఖర్చు పెట్టాలంటే 10 రూపాయలు ఖర్చు పెడితే నాకు బాధ అనిపించదు. ఎవరి తాను అడుకొని పోయి కొడుకు ఇస్తాడా బిడ్డ ఇస్తాడా అంటే ఎవరిచ్చినా అది అడుకున్నట్టే. నా సొంతం
సొంత అయినటువంటి కష్టం నేను నా కష్టార్జితం నా గురువు గారికి ఖర్చు పెడతా, ఎక్కడికన్నా పోతే పెడతా, నా కిరాయి నాతో మనిషి వస్తే పెట్టుకుంటా అని ఈ రకంగా చేస్తున్నా. పని చేసేటప్పుడు కూడా ఆ పాటలు పాడుకోవడం, అన్నీ నా మైండ్ అంతే, నా మైండ్ అంతే అమ్మ. నాకు చుట్టాలు తిరగడం, ఫంక్షన్లు, పార్టీలు ఇట్లాంటివి ఏముండవా? పోతా కానీ ఎప్పుడు దావతులు అవుతా ఉంటాయి మీకు? బాగా అవుతాయి. ఏంది మా గురు పూజకి పోతుందమ్మా, మాతానికి ఏడొస్తుంది అంటారు. అంటే అన్న ఇక నేను పట్టించుకొని అవి మామూలే, చుట్టాలు బక్కాలు, చుట్టానికి పెట్టినోడు సూరు పట్టిండు. ఇక భగవంతుని వేడుకున్నోనికి ఏం తక్కువ లేదు. అయినా ఎంతెంత వేడుకుంటే అంతంత ఎదిగిస్తానన్నాడు. పిల్లలు బాగా చూసుకుంటారు, నన్ను మంచిగా చూసుకుంటారు. నన్ను చాలా, మా అక్కల చెల్లెళ్ళు, మా అమ్మ, మా వాళ్ళందరూ, మా అత్తగారు కానీ మా ఆడబిడ్డలు 4 ఆడపడుచులు నాకు, నన్ను ఎవ్వరు ఏమన్నారమ్మా. చిన్న వయసులోనే భర్తను కోల్పోయారు, ఎప్పుడు కష్టం అనిపించలేదా? 2 పిల్లల్ని పెంచి. నా భర్త చచ్చిపోతే, మా అత్త చనిపోతే నేను ఏడవలేదు. ఎందుకంటే అది నాకు కూడా జరిగేది కదా, వాళ్ళ ముందు నేను వెనుక ఏడ్చలేదమ్మా. ఏడ్చకుండా భజన చేసిన. నా భర్త చనిపోతే 41 రోజు మండలారాధన చేసిన. మండలం చేసి అప్పుడు ఆయనకు మళ్ళా మండలం నాడు 41 రోజు నాడు అలాగ పూజ లెక్క పెట్టి భక్తులందరిని పిలిపించి చుట్టాలని. కానీ భయమే లేదా? 2 పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా పెద్ద చేయాలి? అమ్మా, భగవంతుడు మనం పుట్టక ముందే మనకు అన్నం చూపించాడు అమ్మా కదా. అన్నం పెట్టండి, నీరు ఉంటేనే నారు పోస్తారు ఎవరైనా, నీళ్ళు లేకపోతే నారు ఎట్లా పోస్తారమ్మా? ఆయన మనం పుట్టించిన ఇన్ని జీవులు బతుకుతున్నాయి, మనం బతుకుతలేమా? బతుకమా? ఆయనకు లేదా అంతా? ఆ ప్రేమ లేదే నన్ను పుట్టించిండా? అపారమైంది గురువుగారి ప్రేమ, భగవంతుని ప్రేమ చాలా గొప్పది. ఆ ప్రేమల్నే బతుకుతున్నానమ్మా నేను. మానవుల కోసం బతుకుతలేను, జనాల కోసం వాళ్ళు ఏమంటారో వీళ్ళు ఏమంటారో, ఏమో బొట్టు పెట్టుకుంటే ఏమంటారో అనేది అవన్నీ కూడా లేవు నాకు. నాకన్నీ నేను బొట్టు పెట్టుకునేది ఎందుకో నాకే తెలుసు, నా గురువు గారికి తెలుసు, ఎవరికి తెలియదు. సమాజాన్ని ఏమి పట్టించుకోను, ఎవరేమనుకున్నా ఎవరేమని అనుకోని వాళ్ళు నన్ను అంటే నాకు ఇనొస్తట్టు అన్నారు కదా అంటే పాపం నేను సమాధానం చెప్తా. నారాయణమ్మ ఇట్లున్నవి ఎందుకమ్మా అంటే నేను చెప్తా సమాధానం. కానీ నా ఎదురుగా అన్నారు, కానీ నాకు అది నచ్చింది. వెనకాల ఎన్ని అనుకున్నా కానీ మీకేం సంబంధం లేదేం పట్టించుకోరు. అదే ఒకళ్ళ కోసం బ్రతకకుండా మీకోసం మీరు బ్రతుకుతున్నారు. నా కోసం, నాకు ఈ మానవ జన్మ ఇచ్చినటువంటి గురుమూర్తి కోసమే బతుకుతున్నా. మళ్ళీ రాదు, మళ్ళీ రాదు మానవ జన్మ జీవా, మదిలో రాముణ్ణి సేవించాలేవా. మాయామౌను దేహం, మాయామౌను దేహం, మట్టి పాలవును రావోరన్నా, మదిలో గురుని నమ్మురా భీమన్నా. అమ్మ ఎవరేమంటే ఏముంది, ఎవరేమంటే భయమేమున్నది, వివరముగా మీరినరమ్మా. ఎవరేమన్నా భయం లేదు. జనన మరణములు వాపేటువంటి యొక్క గురుమూర్తి ఏమన్నా అనుకుంటే ఆయనకు భయపడాలి. ఆయన అంతటా ఉన్నాడు, సర్వాంతర్యామి, ఎక్కడ లేడు తల్లి. ఆయనకు భయపడి ఈ సృష్టి తప్పించగా మన తరమా? మనది మన తరం కాదు. ఈ సృష్టిలో ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. మీలా చాలా తక్కువ మంది ఉంటారేమో. మేమేంటంటే ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే అమ్మో వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, ఇంట్లో ఏమంటారో, బయట వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి 10 రకాలుగా ఆలోచిస్తాము. కానీ ఎంత బాగా వివరించారంటే ఒకళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి చక్కటి పద్యం చెప్పి. అమ్మ, కోటి జన్మములు ఎత్తినాం, నరగర్భమున వాటముగా ఉట్టినాం. భగవంతుని ఒక గుళ్ళే పెట్టాలంటే మన రూపమే చేసి అక్కడ అమ్మవారిని కానీ, ఆ పరమేశ్వరుని కానీ, శ్రీరాముని కానీ, కృష్ణుని కానీ, ఆంజనేయుని కానీ, ఎవరినైనా సరే మన రూపమే తయారు చేసి పెడతారు. అందుకే నా రూపం, ఆయన రూపం, నా రూపం నీకు ఇచ్చిన నువ్వేం చేస్తున్నావు అమ్మా అని అడుగుతారు. నాయన నువ్వేం చేస్తున్నావు అని పరమాత్మకు ప్రశ్నిస్తాడు. జవాబు ఎక్కడిది? జవాబు ఉండాలి మనకు. ఆయన ప్రశ్నించినప్పుడు జవాబు మనకు ఉండాలి. ఆయన జవాబు ప్రశ్న కూడా మనకే రావాలి. ఎందుకంటే ఆయన రూప రస రూప గంధ శొరిష శబ్ద లేవు, అది శొరిష శబ్దము రస రూప గంధాలు ఆయనకు లేవు. రూపం లేదు, నామం లేదు అని నామాలు ఆయనే. అసలు శతకోటి నామాలు ఆయనకు, ఒక్క పేరు కాదు, అన్ని పేర్లు ఆయనయే. అవి కూడా మనమే పెట్టుకున్నాం చూడు. ఆయన పేర్లు కూడా ఆయన పెట్టిండా, నన్ను ఇట్లా ఈ పేరు పెట్టి పిలువమన్నాడా తల్లి అనలేదు, మనమే పెట్టుకున్నాం. ఆయన పేర్లు కూడా మనమే పెట్టినాం.
ఇంత బాగా చెప్తున్నారు. అసలు నేను ఇప్పుడు అడగబోయే ప్రశ్న మిమ్మల్ని అడగాలో లేదో కూడా నాకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూనే అడుగుతున్నా. అడుగుతాను, వస్తే చెప్తా, లేకుంటే లేదు. ఇప్పుడు ఎప్పుడైనా అనిపించింది అమ్మ ఇలా ఒంటరిగా ఉంటున్నాను, పిల్లలు ఎవరి దారిన వాళ్ళు ఉన్నారు, భర్త లేడు, ఒక్కదాన్నే ఉంటున్నాను, లేచిన దగ్గర నుంచి ఈ పని చేసుకోవడం, ఈ పద్యాలు పాడుకోవడం, ఏంటో జీవితం ఇంకెప్పుడు ఇంతేనా అని చెప్పి ఎప్పుడైనా బాధపడ్డారా? ఏం లేదమ్మా, నేను పడలేదు, నాకు బాధ లేదు. మళ్ళా రాది జన్మ. గురుదేవా, నిన్ను కొలిసేటువంటి సమయం నాకు మంచి చక్కని మానవ జన్మిచ్చి చక్కని సమయం ఇచ్చినవు నాయన. ఇది రామకృష్ణ అనుటకు ఇది మానవ జన్మ దుర్బలము, ఇది మళ్ళీ వచ్చునని నమ్మకమా. మానవ జన్మ దుర్బలము, ఇది మళ్ళీ వచ్చునని నమ్మకమా. ఇది రామకృష్ణ అనుటకు ఇది చక్కని సమయమురా. 84 లక్షల జీవోపాధులల్లా ఏ జీవన్న మాట్లాడుతుందా తల్లి? ఏదన్నా అమ్మ అంటదా, నాయన అంటదా, రామకృష్ణ అంటదా, జ్వరం వచ్చింది అంటదా, నాకు అది ఒక కోరిక కలుగుతుంది, ఆ వస్తువు కావాలి అంటదా, నాకు దూపైతుంది అంటదా, నీళ్ళు తాగుతుంటదా? ఈ మానవ జన్మ పెద్ద ఎద్దుని నాగలు కడతాం, తెలుసా అమ్మ? నాగలు కట్టి తెలుసు. నాగలు కట్టి కొడితే యజమాను నాగలు కట్టి ఎంతసేపు కట్టినా కానీ అది పోకుంటే కొడతాడు, దాన్ని ముళ్ళు కర్ర పెట్టి కుచ్చుతాడు పోకుంటే. ఆ యజమానుకు కట్టుబడాలి. ఆయన నీళ్ళు, అంత పెద్ద ఎద్దు, ఆయన నీళ్ళు నాగలిడిచి నీళ్ళు దాపితే తాగాలి, మేతేస్తే తినాలి. ఆకలి అవుతుంది అంటదా, దూపు అవుతుంది అంటదా? ఎందుకయ్యా నన్ను ఇంత కష్టపెడుతుందని యజమాను మాట్లాడుతుందా? ఆయన కట్టేస్తే కట్టుబడి ఉంటుంది. చూడు ఎంత ఘోరం, అంత పెద్ద ఎద్దు. మరి మనం అట్లా కాదు కదా, మానవ జన్మ అట్లనా? మానవ జన్మ ఆకలి అవుతుంది, నాకు జ్వరం వచ్చింది నాయన ఇవాళ రాను, నేనే చెప్తా, అమ్మ ఇంకా రాలేదని మా సార్ అడిగితే, మా సూపర్వైజరు, నాకు జ్వరం వచ్చింది బిడ్డ, నేను రానంట. ఏడున్నావమ్మా, ఫోన్ ఎత్తామంటే నేను గురు పూజలో ఉన్నాను ఆయన, నేను చూసుకోలేదు నాయన అంట. మరి ఈ యొక్క 84 లక్షల జీవోపాధులలో ఏదన్నా అంటదా? క్రిమికీటకాదులు, పశుపక్షాదులు, నదులు, వనాలు, నానా మృగాలు, విహిత కర్మములు, వేద శాస్త్రములు అంటయా? ఏవి అనవు. మరి అన్ని జన్మలు మనం ఎత్తాలి, అన్నీ జీవించగలవు, తినగలవు, నిద్రపోగలవు, కూటస్థులు కాగలరు, పెండ్లి మన పిల్లల గంటాయి, సస్తాయి, పుడతాయి, ఆకలి దప్పులు అవుట్లకు తెలుసు. మరి మనకి ఇవన్నీ దాంట్లకు లేదు గొంతు, నోరు, ఈ యొక్క పలకడానికి టోను మన మానవునికే పెట్టిండు. వైఖరి పలుకులు వల్కమని ఈ గొంతుల పలకవే చిలకమ్మ పలుకు, చిలక లాంటి పలుకు మనకే పెట్టిండు. దీన్ని వృధా చేసుకుంటే అన్నిటికీ వాడమని లేదు. నీకు ఏదైతే మంచి సమయం వస్తుందో దీన్ని వృధా చేయకమ్మా. ఈ పలుకుని గురునామ స్మరణ, హరినామ స్మరణ, నారాయణ, గోవింద, అచ్యుత, కృష్ణ, వాసుదేవ ఇట్లా అని పిలువమ్మా అని చెప్పిండు. కానీ వృధా చేయకన్నాడు. కాలం వ్యర్థం చెయ్యకు అమ్మా. ఈ కాలము వచ్చెనురా, కదలరా గురుజేరా. కాలము వచ్చెనురా జీవా, కదలరా గురుజేరా. కాలము వచ్చేను కళ్ళగాదు సుమి, కళ్ళగాదంటే ఉత్తది కాదన్నట్టు, నిజం చెప్తున్నాను ఆయన అన్నట్టు. కాలము వచ్చేను కళ్ళగాదు సుమి, కాలుని దూతల పాలైపోకుమి. కాలము వచ్చెను రాజీవా, కదలర గురుజేరా. చేసేది జీహెచ్ఎంసీలో అమ్మా పనిచేస్తున్నారు. అవును తల్లి. ఇంత జ్ఞానం, ఇంత సంస్కారం, బయటికి వెళ్తే విశేష జనాదరణ, ఎంతోమంది మిమ్మల్ని గౌరవిస్తున్నారు, గౌరవిస్తారు తల్లి. ఎన్నో చోట్ల పురస్కారాలు, అభినందనలు. ఇలాంటివన్నీ చూసినప్పుడు ఎలా అనిపిస్తుందమ్మా? ఇటు జన్మ మళ్ళీ రాదు, దీనికి ఇప్పుడే ఉపయోగించుకోవాలి. మళ్ళీ ఏమవుతామో తెలియదు. ఏదన్నా కావచ్చు, 84 లక్షల జీవోపాధులలో ఏదైనా పుట్టచ్చు. కోటి జన్మములు ఎత్తి నరగర్భముల వాటముగా పుట్టి మనం వృధా ఎందుకు చేసుకోవాలి తల్లి? మళ్ళీ రాదు. చెప్తున్నాడు సత్యవాకులవి, సత్యంగా గురుమూర్తి, నీకు రాదు బిడ్డ ఈ జన్మ, ఇప్పుడే వినియోగించుకో, దాసుకో ధనము, జ్ఞానం అనే ధనము దాసుకో. జ్ఞానం అనే ధనము అదొక నిధి. శ్రవణం చేయి, శ్రవణం చేసినాక మననం చేయి. మననం అంటే మళ్ళా ధ్యాస. మననం చేసిన తర్వాత నిధిధ్యాస పెట్టుకో. నిధి అంటే ఆ నిధి ఇక ఒడవదు. నువ్వు ఎన్నిసార్లు, ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు అది అంటనే ఉంటే వస్తూనే ఉంటుంది.
అందుకే అది నిధిధ్యాస. నేను ఎక్కువ మాట్లాడుతున్నా, మీరేం మాట్లాడతారు? అసలు నిజంగా అమ్మ జనరల్గా ఏంటంటే ఏదైనా ఇంటర్వ్యూ చేసేటప్పుడు గెస్ట్ కంటే నేనే ఎక్కువ మాట్లాడుతుంటా. మీతో మాట్లాడాలి ఎక్కువ అని నాకు అనిపించట్లేదు, ఎందుకంటే మీరు మాట్లాడుతుంటే అలా వినాలి అనిపిస్తుంది. అమ్మ ఎంత అందంగా మాట్లాడుతున్నారమ్మా మీరు అసలు. తల్లి ఏం చేస్తాం తల్లి, గురువు గారు చెప్పిన వాక్యాలు అవి, మా సొంతం కావు. చాలా మందిని ఇంటర్వ్యూ చేశానమ్మా, మీలాంటి గెస్ట్ నాకు ఇంతవరకు ఎవరు రాలేదు. అంటే నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను మీలాంటి గెస్ట్. మా గురువు గారి యొక్క కృప, మా గురువు గారిది శ్రీమతి గురు అచల గురు మాతాజీ శీలం సూర్యకాంతం అంబ సమేత అచల గురూజీ వెంకటదాసార్య సద్గురు ప్రభువే నమః. శ్రీమతి గురుదయానందం కస్తూరి రాంబాయమ్మయుతం నిష్కల్మషానందం రాజయార్య రాజయోగేంద్ర ప్రభు మహారాజుకు జై. శ్రీమతి శ్రీ గురు కృపానంద పకిడ విమలాంబ సమేత నిత్యానంద రాజేశ్వరార్య సద్గురు ప్రభువే నమః. ఆస్మద్గురు సంహారంభం కృష్ణ సాందీప మధ్యమాం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురుం పరంపరం. జై సద్గురునాథ ప్రభు మహారాజుకు. ఏ దేవునన్నా కొలుసుకో, ఏ మానవునన్నా కొలుసుకో, ఎవరిని కొలుసుకున్నా ఆ గురువు లోపల ఉన్నటువంటిది. అమ్మవారు కానీ, రాముడు కానీ, కృష్ణుడు కానీ, పరమేశ్వరుడు కానీ, ఏ ఆంజనేయుడు కానీ, ఏ 33 కోట్ల దేవతలలో నీవు ఎవరిని కొలిసినా ఆ గురువులోకి వెళ్ళి వచ్చింది. ఎవరికి చేసినా ఆ గురువుకు చెందవలసింది తల్లి. ఇది మాత్రం ఇది సత్యము, గురువు గారు చెప్పిన సత్యం. అందుకే షడంగాది వేదో ముఖే శాస్త్ర విద్య కవిత్వాది గద్యం సుపద్యం కరోతి గురోరంగ్రి పద్మే మనచ్చేన లగ్నం తతక్కిం 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 అని గురోరష్టకంలా ఆ పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతుంది, ఓ స్వామి పరమేశ్వర కైలాసపతి యగు ఓ పరమేశ్వర, నాయన గురువందనం ఎలా చేయాలి తండ్రి అని అడిగితే, అమ్మా పార్వతి నీవు నా స్వరూపురాలవు గనక నేను చెప్పుతున్నానమ్మా, జాగ్రత్తకురాలు ఇనుము తల్లి అని చెప్తాడు. అక్కడ భార్యగా తీసుకోలే ఆయన, ఇక్కడ భర్తగా ఈమె తీసుకోలే. ఆమె గురువందనం చేసి గురువుకే చేసింది. మళ్ళీ ఆయన ఏం చేసిండు, ఒక శిష్యురాలు లేకనే తీసుకున్నాడు. ఆ పరమేశ్వరుడు ఎవరికి మొక్కుతున్నాడు, మరి ఈయన గురువు అని ఆమె మొక్కుతుంది, ఈమె శిష్యురాలని చెప్పి ఆయన అనుకుంటుండు. ఆ పరమేశ్వరుడు ఎవరికి మొక్కుతున్నాడు తల్లి? సర్వాంతర్యామైనటువంటి ముళ్ళుగుచ్చి సందు లేకుండా ఉన్నటువంటి చరాచర ప్రపంచమంతా నిండి నిమిడి కృతమైనటువంటి పరమాత్మకు ఆ పరంధాముడు పరమేశ్వరుడు మొక్కుతున్నాడు గురువందనం చేసి. అందుకు జీవితంలో ఇంత హుషారుగా ఇంత చలాకీగా పాటలు పాడుతూ గడిపే మీకు ఏవైనా బాధలు ఉన్నాయా? ఉన్నాయి, కానీ మామూలే. మా ప్రపంచం బాధలు ఏం బాధ పెడతాయి తల్లి? నాకు ఆశ్రయం కావాలి, నాకు స్థలం ఉంది, నాకు ఏనాడో 22 సంవత్సరాల కింద నా భర్త చనిపోగానే నాకు ఎంఆర్ఓ పేపర్ ముక్క పట్టుకొని వచ్చిర్రు. భారత నరసింహారెడ్డి పోలీస్ స్టేషన్కి పోయి నేను డబ్బులు ఇచ్చిన సారు, మరి వీళ్ళు ఇట్లా ఇయ్యలేదు అంటురని పోతే ఆయన ఆ పోలీస్ స్టేషన్లోనే నా ఫోటో తీసుకొని వార్త వేసిండు, నారాయణమ్మకు న్యాయం చేయాలని. ఆ ఫోటో ఆ పేపర్ ముక్క పట్టుకొని, అప్పుడు అమీర్పేట జోన్ ఉండే, ఇదంతా లేకుండే. అమీర్పేట జోను అప్పుడు చంద్రబాబు నాయుడు ఉండే, వైఎస్ రాజశేఖర రెడ్డి ఎక్కుతాడిగా. అప్పుడు ఆ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆ పత్రిక పట్టుకొని పేపర్ పట్టుకొని వచ్చిర్రు. నారాయణమ్మ అంటే ఎవరు నాయన అంటే, మా ఇంటి ముందర ఒక డాక్టర్ షీన్ అని ఉంటాడు, ఆర్ఎంపీ డాక్టర్. ఇగో ఇది వాళ్ళ బిడ్డ ఇల్లు అని చూపిస్తే నాకు లేపి, ఆంటీ మీకోసం ఎవరో వచ్చిర్రు, ఆర్డీఓ మేడం ఏమారో వచ్చిరంటే పోయి నమస్కారం పెట్టిన. ఏందమ్మా నీకేం కావాలంటే, నాకు ఇల్లు లేదు సార్, నాకు ఇట్లా భర్త చనిపోయినాక నా ఇల్లు అమ్మిపించి వాళ్ళ డబ్బుల కోసం అమ్మిపించి నేను డబ్బులు తీసుకొని ఎప్పుడు ఇచ్చినావు అన్నారయ్యా అని చెప్పిన. నీకేమన్నా ఉందా అమ్మ అంటే ఉందని చూపించిన. 22 సంవత్సరాల కింది నుంచి ఇప్పటి వరకు వాళ్ళు నేను వెయ్యాలి వాళ్ళు తీయాలి, నేను వెయ్యాలి వాళ్ళు తీయాలి. వాళ్ళు ఏంది సార్ మీరు ఇట్లా చేస్తారని ఎంఆర్ఓని అడిగిన, కలెక్టర్ అడిగితే మీ బస్తోలేనమ్మా ఎవ్వరు లేరు, నేను ఇంత ఇబ్బంది పెడుతురు, వాళ్ళు ఎప్పుడేం బాధపడతారో తెలియదు అన్నాడు. 2 కరెంటు మీటర్లు వీకేసారు మేడం. ఇంక ఇంట్లో నింతదా ఇదంతా మనం మాట్లాడుకునేది? అంటే తెలిస్తే ఏముందమ్మా? ఏం లేదమ్మా, అట్లా భయం ఏం లేదు. వాళ్ళకు భయపడ, పరమాత్మనికే వాక్యానికే నేను భయపడను. ఎంతమందికైనా వాళ్ళకేం భయపడనమ్మా. కేసులు పెట్టినా అన్ని చేసిన నిరుడు ఈ దినంలో నాకు చెయ్యి కొట్టి నూకేసిపోతే చేయిరిగిపోయింది. కేసు పెడితే దానం నాగేంద్ర పెట్టనీయలేదు. ఏందయ్యా అని పోలీస్ స్టేషన్కి పోయి అడిగితే
ఏం చేయాలమ్మా దాన నాగేంద్ర మినిస్టర్లతో ఫోన్ చేపిస్తారు, మేము మా జీతాలు కూడా ఉండాలి కదమ్మా, మా డ్యూటీలు ఇవి, మేమేం చేయాలి, కేసు పెట్టొద్దని చెప్పారు అని చెప్పిండు. మావిడి నరసింహరావు అని ఉన్నాడు బస్తీల మీద, మాజీ కార్పొరేటర్ భర్త ఆయన. నేను ఆయన భయానికి వెళ్ళిపోతానని నా కొంగు నాకు ఉరిపెట్టిరు మేడం, ఇట్లా ఇట్లా తీసేసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లోకి కంప్లైంట్ పెట్టి అప్పుడు చాలా బాధ పెట్టిరు నన్ను. ఇంకా నేను బేస్మెంట్ లేపిన, సైడ్ వాల్ ఓపించిన, రిటైరింగ్ వాల్ అంటారు కదా అది ఓపించిన, నా కొడుకుకు మళ్ళీ గిఫ్ట్ డీడ్ ఇచ్చిన, అది ఇచ్చిన, రేషన్ కార్డు కూడా కట్ చేసిరు మేడం. 2 సార్లు కరెంటు మీటర్ తీసేసిరు. నీళ్ళ నల్ల కొట్టడానికి వస్తే నీళ్ళ నల్ల వద్దు, ఆమె ఏడుం తీయడా అని చెప్పి ఎలగొట్టేసిరు. మళ్ళీ ఆన్లైన్లో ఎక్కియాలే, నారాయణమ్మ స్థలం ఉంది, మేము అక్కడి నుంచి జిహెచ్ఎంసీకి వెళ్ళి వచ్చినామంటే భయపెట్టించి వాళ్ళతో ఫోన్ చేపించి నరసింహరావు వద్దని చెప్పి ఎలగొట్టేసిండు. ఎందుకు మీరంటే అంత కక్ష కాదమ్మా, అది చాలా ఖరీదు గల జాగ కదా స్థలం, మేము అమ్ముకుందామని ఇంటికి ఒక లీడర్ని చేసిరు వాళ్ళు. ఇంటింటికి ఒక బ్రోకర్లు ఉంటారు కదా ఏం పని పాట లేకుండా, వాళ్ళని అట్లా చేసి ఈ రకంగా రేషన్ కార్డు లేదు. ఇప్పుడు బతుకమ్మ చీరలు ఇస్తారంటమ్మా, నేను పోదామంటే ఆన్లైన్ పేపర్ తీసుకురా ఉంటారు, రేషన్ కార్డు రేషన్ బియ్యమే లేవు నాకు తెలంగాణ వచ్చిన నుంచి. అవునా? అది వరకు ఉంది, కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చినప్పటిది నాకు నా కొడుకు ఒక కారు ఉండే, ఆ కారు ఉందని వాళ్ళు కట్ చేసిరు. ఇక నేను ఎన్నిసార్లు అప్లై చేసినా రాలేదు. ఇక ఏమో పోనీలే, ఇక ఏం చేస్తాం, మనం ఎంతగానో తిరుగుతాం. కొడుకు కారు ఉందంటే కొడుకు కారు కూడా ఒక 2 నెలలు ఉండి అది అమ్మేసిండు. ఆయనకు సహకరించలేదు అమ్మది, ఆయనకు అది లేదు ఇది లేదు ఏది లేదు. ఇక ఇప్పుడు ఇల్లు లేకుంటే నా బిడ్డ ఇంట్లో ఉన్నా నేను. ఇక నా బిడ్డ ఏమనుకుంటుందో అని నా బాధ. నా ఇంటికి ఎప్పుడన్నా 10 మంది వస్తారు, భక్తులు, గురువులు, శిష్యులు వస్తారు. వస్తే ఇక నేను రానియా, ముందు నేనే పోతా వాళ్ళ ఇంటికి. నాయన నాకు ఇల్లు లేదు, ఎట్లా వస్తారని. ఒక 50 మంది గురువులు వచ్చి అక్కడ శంకుస్థాపన చేసిపోయినారు అదే స్థలం. జెండావాతి గురువు గారి యొక్క లఘు పూజ చేసి గురువులంతా చేసిపోయిన స్థలాన్ని అట్లా చేస్తారు వాళ్ళు. పెద్ద గుట్ట ఉంటే కొట్టించినమ్మా నేను. 22 ఏళ్ళ నుంచి నా మొక్కాల నొప్పులు వచ్చినాయి మేడం, దాన్ని సాఫ్ చేసి. అందరికీ తెలుసు ఆడ. మరి ముందైనా అది మీకు చెందే అవకాశం ఉందా? చెందుతుంది మేడం, కానీ ఎవరిదన్నా పట్టుదల బాగుండాలి, మంచి సహకారం ఉంటే. మరి ఎవరి హెల్ప్ తీసుకోలేదమ్మా? నేను తిరిగి అలసిపోయినా మేడం. చూద్దాం భగవంతుడు కుప్ర, ఆయన గురువుగారిని నమ్ముకున్నాం. అంత సృష్టించిన నాకు స్థలం ఇయ్యడా, నీ రూపంలో రావచ్చు, ఇంకో మేడం రూపంలో సార్ రూపంలో రావచ్చు. అమ్మ ఇట్లా ఉందమ్మా నా పరిస్థితి, ఇదే ఇక తక్కువ లోటు నాకు, ఇంకేం లేదు. తినడానికి ఉండడానికి మాత్రం ఎటువంటి ఏ బాధ లేదు, తినడానికి మాత్రం మంచిగా ఏడున్నా నాకు తిండికి లోటు లేదు తల్లి. మంచిగా తిండి పెడుతున్న పిల్లలు ఉన్నారు. నీ అసోటు అమ్మతానికి అయ్యో పెద్దమ్మ కూర్చో నిలవాడు ఇట్లా అనేటోళ్ళు ఉన్నారు. ఏ దేశం పోయినా నా గురువు గారు వాక్యంతో ఏ దేశం పోయినా, మన దేశం కాకుండా పోయినా కానీ మంచి మర్యాద, మంచి సంస్కారం, అమ్మ నాయన నాయన అమ్మ ఇట్లా ఆ రకంగా ఏ ఇంట్లోకైనా ప్రవేశం నాకు. అంటే ఇంతకి ఒక్క కష్టం ఉందమ్మా, నాకేం లేదు. ఇక బట్టకు తిప్పలు లేదు, తిండికి తిప్పలు లేదు, సంస్కారానికి గురు భజనకు ఏ దానికి కొదవలేదు. ఇంకా అదొకటి లేదు. ఇల్లు లేకుంటే ఈయనం ఎట్లుంటుందమ్మా? అవును, అదొకటి. ఉండాలి. ఇది అమ్ముకుందామని వాళ్ళు ప్లాన్ వేసిరు. 2 సార్లు గాలబెట్టిరు, వాళ్ళు రాసిచ్చిన కాగితాలు గాలిపోయినాయి. బట్టలన్నీ ఏం లేకుండా బూడిది మిగిలితే ఇక ఈ కట్టుబట్టతోటి నా బిడ్డ ఇంటికి పోయినా. ఇంకా అప్పటి నుంచి ఇక్కడనే ఉన్నా. చాలా కష్టాలు పడ్డావమ్మా నువ్వు కదా. కానీ నాకు కష్టం అనిపించదు మేడం. అవి కొండ పెద్దగా వస్తుంది, అది ఉంటుందామా తేలిపోతుంది అట్లా. ఇలా రాత్రి అయింది, పొద్దుగాల తెల్లారదా తల్లి? తెల్లారుతుంది, మళ్ళీ సాయంకాలం అవుతుంది. అట్లా ఇట్లా నడుస్తుంది. బతుకమ్మ సంబరాలు మొదలైనవి కదమ్మా? అవునమ్మా. బతుకమ్మ జరుపుకుంటారా? జరుపుకుంటాం మేడం. జరుపుకుంటారా? బతుకమ్మని వివరిస్తూ మంచి పాట ఒకటి పాడండి. మంచి పాట బతుకమ్మది కావాలంటే బతుకమ్మది. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పిండమ్మా, ఇప్పుడు పువ్వుల వనమున పూసిన బ్రహ్మం అన్నాడు. పువ్వులంటే ఆ బ్రహ్మమే అన్నాడు. మాటలు చెప్పుకున్నాక వాడతా. అలాగే అమ్మా, మీ మాటలు కూడా పాటల్లోనే ఉన్నాయి, చెప్పండి. అయితే ఆ బ్రహ్మము పువ్వుల వనమున పూసిన బ్రహ్మం అంటే ఆ బ్రహ్మం అనే పువ్వు ఎక్కడ పెట్టాలి? ఆ చెట్టు బీజము గింజ భూమి మీద పెట్టాలి. భూమి మీద పెడితే దానికి ఏం కావాలి? నీళ్ళు, జలము కావాలి. జలం అయిన తర్వాత అది ఉబ్బి ఎర్రగా అయ్యి గింజ పగిలి మొలకెత్తి పగిలాలంటే వేడి కావాలి, అగ్ని.
బాగా గమనించండి తల్లి. భూమి మీద పెడితే ఉత్త భూమి మీద పెడితే అది మొలకెత్తదు, నీళ్ళు కావాలి, తడిచి ఉబ్బి దాని లోపల బాగా వేడి ఉంటే అప్పుడు రెండింగ వలుగుతుంది గింజ, పగిలి దాని లోపలికి వెళ్ళి బీజం వెళ్తుంది. కొమ్మ లెక్క చిన్నగా ఎర్రగా వెళ్తుంది వెళ్ళినప్పుడు, అగ్ని రూపం అది. అది వెళ్ళిన తర్వాత దానికి ఏం కావాలిగా, గాలి కావాలి. గాలికి విస్తరిస్తుంది చెట్టు. విస్తరించినాక ఆ విస్తరణలో ఏం కావాలి, శబ్దం కావాలి. ఆకాశతత్వం, శబ్దము, స్పర్శ అంటే గాలి, అగ్ని రూపం అంటే దాని రూపం ఎరుపు, వేడికి ఎరుపు వచ్చేసింది, రూపం వచ్చేసింది. శబ్దానికి ఇట్లా కొడితే శబ్దం వస్తుంది, శబ్దానికి ఆకాశభూతం, స్పర్శకు వాయువుభూతం. స్పర్శ అంటే గాలి, ఆ గాలికి వాయువుభూతం. అగ్ని రూపానికి ఎర్రగా వచ్చేసింది మొలక, రూపం అక్కడ అగ్నిభూతం. జలభూతంతో తడిపేసింది భూమి, తడిపేసిన తర్వాత మొలకెత్తింది, ఉబ్బి మొలకెత్తింది. దానికి ఆధారం ఏం కావాలి, భూమి. భూమిలో పుట్టిన చెట్టుకు గంధం అనగా వాసన, సువాసనతో పూసింది. చెట్టు మొలిచి ఆ పువ్వు సువాసనతో పూసింది. ఆ పూసిన పూలను తీసుకొచ్చి మనము సంవత్సరానికి ఒకసారి గౌరమ్మని తీసుకొచ్చి చేసి, గౌరమ్మ అంటే ఎవరు, పరమేశ్వరి, జగన్మాత, ఎవరైనా కావచ్చు. ఆ తల్లి ఆదిశక్తి, త్రికూట స్థానంలో ఉండే అటువంటి ఆదిశక్తి. ఆ శక్తి అంబాల దుర్గంబ ఆట్లాడు నన్న, ఆట్లాటలో మంచి అరుదా ముందన్న, అరుదా మెరిగిన వాడే హరిగురుడోయన్నా. ఈ జన్మామిక దుర్లాభమురా ఓరి సా జన్మ సాగర సద్గురుని గనరా, ఈ జన్మామిక దుర్లాభమురా అని ఒక బ్రహ్మంగారి తత్వములో ఉంది ఇది. అందుకే ఈ వాసనతోటి ఆ తీరు పూలు ఎన్ని రకాలైన మానవుడు చేయగలడా అమ్మ? ఆ పూల రంగులు పోస్తాడా? ఆ రంగురంగుల పూలు తీసుకొచ్చి ఆ గౌరమ్మని పసుపు కాలుష్యం మంచిది, చాలా మంచిది. ఆకులు తీసుకొచ్చి, పూలు తీసుకొచ్చి, దోరణాలు కట్టి, కంకణాలు కట్టి, ఆ గౌరమ్మని తీసుకొచ్చి బొట్టు కుంకుమ, ఎర్రని కుంకుమ తీసుకురారే. అక్కడ ఎర్రని కుంకుమ పెడితే అక్కడ ఒక రూపం తయారైంది, ఆకారం పెట్టి గౌరమ్మని పెట్టి ఆ పూల బతుకమ్మని. వెనకటికి దుస్సరి తీగలు, పాతాల బేరి తీగలు అంటారు వాళ్ళు సంస్కృతంలో. పాతాల బేరి తీగలు తీసుకొచ్చి షిబ్బి అల్తారు, దానికి మంచిగా తెలుపు షిబ్బి అల్లి అందులో పూలు తీసుకొచ్చి ఆ రంగులు తీసుకొచ్చి రంగురంగుల పూలు తెచ్చిన మళ్ళీ ఉప్పు లేకుంటుంది, ఉప్పు పువ్వు, ఆ పువ్వు తీసుకొచ్చి బాగా ఒక 5 రకాల రంగులద్ది బాగా వారం 10 రోజులు ఉందనగా పెడతారు. ఆ కట్టలు కట్టి పెట్టి పెద్దది మాకైతే 4వ బతుకమ్మ వేర్చేది మా దిక్కు. ఎంత పండుగ అది. బండ్ల మీద తీసుకొని పోయేది, బండి మీద బతుకమ్మని, మనుషులు మొయ్యే శాతగాక అట్లా ఆ రకంగా ఆడుతుంటామమ్మ. పువ్వులు చాలా సువాసనగా ఉంటాయి, చూడ చక్కదనంగా ఉంటాయి, కండ్లకి ఇంపుగా ఉంటాయి, పాడుతుంటే వినడానికి చెవులకు శ్రవణం సొంపుగా ఉంటుంది, వినిసొంపుగా. అందుకే రామ 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 వియ్యాలో, రామనే శ్రీరామ వియ్యాలో, రామ రామ నంది వియ్యాలో, రాగమెత్త రాదు వియ్యాలో, ఆ రామ ఓ రామ వియ్యాలో, అయోధ్య రామ వియ్యాలో, శ్రీరామ జయ రామ వియ్యాలో, శ్రీ సీతారామ వియ్యాలో, తొక్కుదు భూమమ్మ వియ్యాలో, మొక్కుదు నిన్నమ్మ వియ్యాలో, తొక్కిన వారికి వియ్యాలో, తోడుళ్ళు గలగని వియ్యాలో, మొక్కిన వారికి వియ్యాలో, మోక్షంబు గలగని వియ్యాలో, భూమి మీద సారడు వియ్యాలో, చందురంబు పోసి వియ్యాలో, భూదేవి నా పాట వియ్యాలో, బుగ్గవాడ రాని వియ్యాలో, జగతిలో సారడు వియ్యాలో, జగధాన్యం పోసి వియ్యాలో, జలదేవి నా పాట వియ్యాలో, జనుకాక రాని వియ్యాలో, రామ 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 వియ్యాలో, రామనే శ్రీరామ వియ్యాలో, తూర్పు రాజులు వియ్యాలో, సీత నడుగొచ్చిరి వియ్యాలో, మా సీత చిన్నది వియ్యాలో, మేమియ్యమయ్య వియ్యాలో, పనవటి రాజులు వియ్యాలో, సీత నడుగొచ్చిరి వియ్యాలో, మా సీత చిన్నది. కోరస్ లేదు కాబట్టి కొంచెం కోరస్ ఉంటే 1 రోజు 2 రోజులు 3 రోజులు వారం రోజులైనా వాడతామ్మా. ఏం తక్కువ లేదు. ఉయ్యాల పాటలు, కోలాటం పాటలు, బతుకమ్మ పాటలు, అడుగుల పాటలకు ఏ తక్కువ లేదు. పాడుతూనే ఉంటాయి, ఇక వస్తూనే ఉంటాయి. ఎప్పుడైనా బతుకమ్మ తయారు చేయడం కూడా చేస్తాను? నేను మస్తు చేస్తామ్మా. నాకు ఆనందం చాలా. నాకు ఎంత ప్రేమ అంటే బతుకమ్మ చేయడానికి అంత ప్రేమ. మా చెల్లె పిలుస్తుంది, ఇప్పుడే నేను ఇట్లా వస్తున్నా, మా చెల్లెక్క బతుకమ్మ వేస్తాం రా అంటుంది. వస్తానమ్మా. నేను లేని చెల్లె, నేను ఒక స్టూడియోకి సారోళ్ళు పిలిచిర్రు, నేను పోయామంట మాట్లాడేస్తామ్మా అని వచ్చిన.
ఇంటర్వ్యూ ఎంత డబ్బును అనరాక మాట్లాడేస్తామ్మా అని వచ్చిన. అంటే రోజు ఒకరు పిలుస్తుండ్రు మేడం. ఎందుకు మన బుచ్చన్న చేసిన నుంచి చాలా అందరికీ తెలిసిపోయింది. ఆ వీడియో అందరు విన్నారు. మామూలు లైకులుగా లక్షలు ఎన్ని 5 లక్షల మంది చూసిండ్రు. మరి 6,000 చిల్లర ఏమో వచ్చింది. ఏదో ఇట్లా గంట కొడతారు కదమ్మా అది. ఎప్పుడైనా అనుకున్నారమ్మా ఇట్లా టీవీలో నేను కనపడతాను, అనుకోలేదమ్మా, ఇట్లా ఇంతమంది మిమ్మల్ని చూస్తారు, ఇంతమంది మిమ్మల్ని మెచ్చుకుంటారు అని ఎప్పుడైనా అనుకున్నారా? అనుకోలేదమ్మా. ఇక మరి మైకు టీవీ ఛానల్కు ఎన్ని కామెంట్స్ వచ్చినాయి అంటే మా పిల్లలు చెప్తుంటారు, అమ్మ ఇన్ని వచ్చినాయి ఎందుకని అంటారు. ఒక బ్రాహ్మణులు పెడుతురు, పూజారులు పెడుతురు, సాయిబాబా భక్తులు పెడుతురు, అమ్మ నీకు నమస్కారం చేయాలని ఉందని అందులో రాస్తురు. నా పిల్లలు చదువుతురు, నాకు రాదు. ఇంకా ఒక ఆయన అయితే నారాయణ 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 అని పెట్టిండు. నా పేరు నారాయణమ్మ. సరస్వతి అని ఒకరు పెట్టారు. సరస్వతి బొమ్మను పెట్టి వీణ ఇస్తురు నాకు అందించినట్టు ఆ బొమ్మకు. అట్లా పెడుతురు అమ్మ. 800 చిల్లర వచ్చినాయి కామెంట్స్. ఇంతమంది మళ్ళీ ఫేస్బుక్లో వేరే ఉంటాయంట, అవి నాకు తెలియవు. టీవీలో కొట్టి చూపిస్తున్నారు నా మనవలు, నా బిడ్డ, నా పిల్లలు ఎవరన్నా వస్తే భక్తులు వచ్చినా ఇట్లా వస్తున్నాయి అమ్మ నీకు చూడు ఎంత. నా చెల్లెల పిల్లలు అయితే ఏమన్నారమ్మ రాత్రి అదికి వస్తలేదు ఏదో బాగా అన్నారు పిల్లలు. పోయినంత ఆటోలో పోయినంతసేపు రవీంద్ర భారతి పోతుంటే వాళ్ళు మస్తు ఇది చేస్తున్నారు. ఇంతమంది అభినందనలు, ప్రశంసలు. అవునమ్మా. అసలు ఎలా అనిపిస్తుందమ్మా మీకు? నాకు మంచిగా అనిపిస్తుంది. నా గురువాక్యము అందరు వింటురు అనిపిస్తుంది. దేశమంతా ప్రపంచమంతా వింటురు కదా. నేను అప్పుడేమో పూజ కోతనే పూజ పున్నమ నాడే ఉంటుండే. ఇప్పుడు రోజు నా పాటలు, నా గురువు గారి యొక్క తత్వాలు, కీర్తనలు, శ్లోకాలు రోజు అందరు వింటురు కదా అనిపిస్తుందమ్మా. నాకు చాలా సంతోషంగా ఉంది. మంచి గర్వపడుతున్నా నా గురువాక్యం ఇంతమంది వింటుర్రని. ఇంకేమన్నా అంటే ముందు ఇంకా నేను ఇలా చెయ్యాలి అని చెప్పి నాకు ఆశ్రమం కట్టాలని ఉందమ్మా. ఆశ్రమమే కట్టుకుంటే నీకు ఇంకా నా జ్ఞానాన్ని పంచిపెట్టాలనుంది. నేను వాడిన పాట నాతోటి అంతం కావద్దు, నా గురుభక్తి నాతోటి అంతం కావద్దు. మీ స్థలం మీకు వస్తే ఆ స్థలంలో ఆశ్రమం కట్టుకుంటారమ్మా? కట్టుకుంటామమ్మా, కట్టుకుంటాం. ఎట్లనన్నా 4 రేకులో వేసుకుంటాం. 22 ఏళ్ళ నుంచి కడుతున్న వాళ్ళు తీసేస్తారు. గట్లనే కష్టపడతామా, కష్టపడి కట్టుకుంటా, రేకులు వేసుకొని దాని తర్వాత గురుమూర్తి ఇంత సృష్టి నిర్మాణించిండు, ఇంత సృష్టించిండు, పంచభూత ఆవరణ చేసిండు. నా ఇల్లు చేయడా అమ్మ. నాకు ఆ నమ్మకం చాలా ఉందమ్మా. గురు నమ్మకం గొప్పది తల్లి, గురువాక్యం గొప్పది. ఈ పాటలు వాడితే ఎంతసేపు పాడినా పాటలు గాలిపోతాయి. గురువుగారి నమ్మకం దృఢమైనటువంటిది, గట్టిది, ఇక దానికి తిరుగులేనటువంటిది. ఆ నమ్మకము మనకుంది. పాటలు కూడా అవసరం మనకు. శ్రవణానందంగా ఉండాలంటే పాడుకోవాలి, మంచి చీర కట్టుకోవాలంటే కండ్లకు అందం కొట్టాలి. అందుకు మనకి ఇవి కూడా అవసరం. మంచిదమ్మా, మీరు అనుకున్న పనులన్నీ జరగాలని, మీ కళలన్నీ సాకారం కావాలని మంగళారతి వాడతా. అలాగే అమ్మ, పాడండి. పాడనా? అఖిల చెరాచెరమంతాయు నీవగుచు సకల రూపులతోడ సంసారించి అకలంకముగ దేశ అవతారములు దాల్చి సకల లోకములేలు సద్గురు స్వామి మంగళం మంగళం మహానుభావా మంగళం మంగళం. త్రైకాల కాగిత సకల ధర్మములాను కొనియు గోవింద మాంబాని కోరి వరించియు నీవు సంసారమున నిలసితివి. దేవాది దేవతలకు దేవుండవగుచూను భావింపగా వీర బ్రహ్మము నీకు మంగళం మంగళం మహానుభావా మంగళం మంగళం. ఈరప్పయ్యను పేర చేరి బునగను పల్లె కారుణ్యమూర్తి వై ఘనత తోడా గరమారెడ్డచ్చమ్మ గారిని మన్నించి కోరి సిద్ధయ్య కోరిక తీర్చిన స్వామి మంగళం మంగళం మహానుభావా మంగళం మంగళం. అల్లాడు పల్లెలో హరిపోతులు రయ్య ఎల్లా పరిపూర్ణము కొల్లాలాడా కల్లా కలి దోషంబులెల్లా దూరము చేయు కలకాలం కంది మల్లయ్య పురవాస మంగళం మంగళం మహానుభావా మంగళం మంగళం. మంగళ గౌరీ మము బ్రోవమ్మ శివశంకారి ఓంకారి శంభో నిరాణి కైలాసవేణి మంగళ గౌరీ మము బ్రోవమ్మ. ఉంది ఇంకా చాలా, కానీ ఇక కొంచెం మీకు చాలా టైం కూడా అయింది కదమ్మా.
ఎంత పాడినా కానీ చాలా అద్భుతంగా పాడారమ్మా. నిజంగా ముందు ముందు ఇలానే మీరు కొనసాగాలని, ఇంకా ఇంకా మీకు అభిమానులు పెరగాలని, ముందు ముందు చాలా పాపులర్ అవ్వాలని మా డ్రీమ్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే తల్లి. థ్యాంక్ యూ అమ్మా. సరే అమ్మా, ధన్యవాదాలమ్మా. మీ స్టూడియోకి పిలిపించి మీ స్టాఫ్కు, మీ ఛానల్ వారికి అందరికీ నేను ద్వాదశి వందనాలు ఆ గురుమూర్తితోటి చేస్తూ ఆయనకు చేస్తూ అమ్మా మీకు మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానమ్మా. మీ ఛానల్కు, మీకు అందరికీ, సారులకు, నాకు ఫోన్ చేసిన సార్కు అందరికీ నమస్తే అమ్మా. నమస్తే తల్లి, నమస్తే.